ప్రీవియస్ లెక్చర్లో వెబ్ పేజెస్లో యాడ్ చేసే కంటెంట్ ఆర్ టెక్స్ట్కి ఫార్మాటింగ్ ఆర్ స్టైల్ యాడ్ చేయడానికి కావాల్సిన డిఫరెంట్ టెక్స్ట్ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేసాం. ఈ లెక్చర్లో వెబ్ డెవలప్మెంట్లో ఒక ఫండమెంటల్ ఇంటరాక్టివ్ ఎలిమెంట్ హైపర్ లింక్ గురించి డిస్కస్ చేద్దాం. హైపర్ లింక్స్ ఆర్ సింప్లీ లింక్స్ అని కూడా అంటాం. ఇవి వెబ్సైట్స్లో దొరికే వాస్ట్ ఎరే ఆఫ్ ఇన్ఫర్మేషన్ని కనెక్ట్ చేయడానికి యూస్ చేస్తాం. హెచ్టిఎంఎల్ హైపర్ లింక్స్ని యూస్ చేసి ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్కి ఆర్ ఒక వెబ్సైట్ నుంచి ఇంకొక వెబ్సైట్కి నావిగేట్ చేయొచ్చు. ఆర్ సేమ్ వెబ్ పేజ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ ఆర్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ కంటెంట్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఇది ఎలాగో హెచ్టిఎంఎల్లో చూద్దాం. సో మై ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లో hyperlinks.html అనే ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసాం. దీనికి ఒక బేసిక్ HTML స్ట్రక్చర్ యాడ్ చేసి కొంచెం శాంపుల్ కంటెంట్ యాడ్ చేసాం లారెమ్ ఎప్సమ్ పారాగ్రాఫ్స్ యూస్ చేసి. సో HTMLలో ఒక హైపర్ లింక్ని క్రియేట్ చేయాలి అంటే ఆర్ సింప్లీ ఒక లింక్ని క్రియేట్ చేయాలి అంటే యాంకర్ ట్యాగ్ని యూస్ చేస్తాం. ఇది సింప్లీ ఏతో రిప్రజెంట్ చేస్తాం. సో మీరు విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ యూస్ చేస్తున్నట్టయితే ఏ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మీకు ఆ ఎలిమెంట్ ఆటో కంప్లీట్ అవుతుంది. బట్ ఇన్ కేస్ మీరు ఇంకేదైనా ఎడిటర్ యూస్ చేస్తుంటే దీని ఫార్మాట్ లెస్ దాన్ సింబల్ ఏ అంటే యాంకర్ ట్యాగ్ స్పేస్ HREF అట్రిబ్యూట్. మీరు ఎప్పుడు వెబ్ పేజ్లో యాంకర్ ట్యాగ్ యాడ్ చేసినా దానికి HREF అట్రిబ్యూట్ అనేది మ్యాండేటరీ. సో ఈ అట్రిబ్యూట్కి వాల్యూ ఇవ్వడానికి ఈక్వల్ టు అండ్ కోట్స్, దెన్ గ్రేటర్ దాన్ సింబల్ దాన్ని ఓపెనింగ్ ట్యాగ్ని క్లోజ్ చేయడానికి, అండ్ ఫైనలీ క్లోజింగ్ ట్యాగ్. ఇది ఒక యాంకర్ ఎలిమెంట్. ఇది ఒక యాంకర్ ఎలిమెంట్. సో దీంట్లో ఇది ఓపెనింగ్ ట్యాగ్, HREF అట్రిబ్యూట్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. వెబ్సైట్లో ఏదైతే లింక్ కనిపించాలో ఇది ఒక యాంకర్ ఎలిమెంట్. దీంట్లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ మధ్యలో మనం ఇచ్చే కంటెంట్ మనకి UIలో లింక్ కింద డిస్ప్లే అవుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ విజిట్ దిస్ ఎగ్జాంపుల్, సేవ్ చేస్తే దేర్ యు గో. ఇక్కడ అవుట్పుట్లో చూస్తే విజిట్ దిస్ ఎగ్జాంపుల్. మీరు ఇక్కడ చూస్తే నార్మల్ పారాగ్రాఫ్ కంటెంట్తో కంపేర్ చేస్తే యాంకర్ లింక్కి అండర్లైన్డ్ అండ్ ఒక డిఫరెంట్ ఫాంట్ కలర్ ఉంది. సో ఇది అండ్ ఆల్సో మన కర్సర్ ఒక యాంకర్ లింక్ మీద హోవర్ చేసినప్పుడు అంటే ఫోకస్ చేసినప్పుడు కర్సర్ ఫార్మాట్ మారుతుంది, అంటే యారో నుంచి హ్యాండ్ సింబల్కి మారుతుంది. సో ఇది ఒక యాంకర్ లింక్, అంటే దీని మీద క్లిక్ చేసినప్పుడు ఒక డిఫరెంట్ వెబ్ పేజ్ ఆర్ వెబ్సైట్కి నావిగేట్ అవుతామని ఇండికేట్ చేస్తుంది. బట్ ఇది క్లిక్ చేసినప్పుడు ఎక్కడికి నావిగేట్ చేయాలి అన్నది మనం HREF అట్రిబ్యూట్లో ఇస్తాం. HREF అంటే హైపర్ లింక్ రిఫరెన్స్. లింక్ ఎక్కడికి లీడ్ చేయాలి అన్నది ఇక్కడ స్పెసిఫై చేయాలి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఒక శాంపుల్ URL ఇస్తే అప్పుడు విజిట్ దిస్ ఎగ్జాంపుల్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఎగ్జాంపుల్ URLకి రీడైరెక్ట్ అవుతుంది. ఇది ఒక యాంకర్ లింక్ ఫార్మాట్. యాంకర్ లింక్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే మనం ఒక లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక డిఫరెంట్ వెబ్సైట్ ఆర్ వెబ్ పేజ్కి రీడైరెక్ట్ అయితే దాన్ని అబ్సల్యూట్ URL అంటాం. ఫస్ట్ వన్ అబ్సల్యూట్ URL. అబ్సల్యూట్ URL అంటే ఒక వెబ్ పేజ్ ఆర్ వెబ్ అడ్రస్ది కంప్లీట్ URL మనం ఇక్కడ HREF అట్రిబ్యూట్లో స్పెసిఫై చేస్తాం. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ విజిట్ టెకీపాండా అనే లింక్ని క్లిక్ చేస్తే మనకి http://techipanda.in వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. దేర్ యు గో. ఇది టెకీపాండా హోమ్ పేజ్. సో ఇది ఒక అబ్సల్యూట్ URL. https techipanda.in అనేది
అబ్సల్యూట్ యూఆర్ఎల్. రిలేటివ్ యూఆర్ఎల్ అంటే మన స్పెసిఫిక్ వెబ్సైట్లోనే ఒక వెబ్ పేజ్కి రీడైరెక్ట్ చేయడం. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మై ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లో మనం ప్రీవియస్ లెక్చర్లో index.html అనేది క్రియేట్ చేసాం. దీంట్లో ఒక పిక్చర్ని యాడ్ చేసి దాని డీటెయిల్స్ డిఫరెంట్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ అండ్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ యూస్ చేసి క్రియేట్ చేసాం. సో ఇప్పుడు హైపర్ లింక్స్ వెబ్ పేజ్ నుంచి దానికి రీడైరెక్ట్ చేయడానికి మనం ఒక రిలేటివ్ యూఆర్ఎల్ యూస్ చేస్తాం. సో ఇక్కడ index.html. సో రిలేటివ్ యూఆర్ఎల్ని క్రియేట్ చేయడం కోసం ఒకవేళ మనం రీడైరెక్ట్ చేస్తున్న వెబ్ పేజ్ ఆర్ డాక్యుమెంట్ సేమ్ ఫోల్డర్లో ఉంటే, అంటే హైపర్ లింక్స్ అనే ఫోల్డర్లోనే సేమ్ ఫోల్డర్లోనే ఆ రీడైరెక్ట్ చేసే డాక్యుమెంట్ కూడా ఉంటే సింప్లీ ./ అని క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఉండే ఫైల్స్ అన్నీ కూడా మనకి లిస్ట్ డౌన్ అవుతాయి. సో ఇక్కడ మనం ఏదైతే లింక్ చేద్దాం అనుకుంటున్నామో index.html ఇక్కడ యాడ్ చేస్తాం. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి మనం ఇక్కడ బ్యూటీ ప్రొడక్ట్ మీద క్లిక్ చేస్తే ఇది మనం ప్రీవియస్లీ క్రియేట్ చేసిన ప్రొడక్ట్ డిస్క్రిప్షన్. బ్యాక్ చేస్తే మళ్ళీ మనం వెబ్ పేజ్కి వచ్చేస్తుంది. సో ఇది అబ్సల్యూట్ యూఆర్ఎల్. సో ఇది రిలేటివ్ యూఆర్ఎల్. అబ్సల్యూట్ యూఆర్ఎల్ అండ్ రిలేటివ్ యూఆర్ఎల్. అబ్సల్యూట్ యూఆర్ఎల్ అంటే మనం ఒక ఎక్స్టర్నల్ వెబ్సైట్ ఆర్ వెబ్ పేజ్ని యాక్సెస్ చేసినప్పుడు కంప్లీట్ యూఆర్ఎల్ ఆర్ కంప్లీట్ వెబ్ అడ్రస్ ఏదైతే పేస్ట్ చేస్తామో అది అబ్సల్యూట్ యూఆర్ఎల్. రిలేటివ్ యూఆర్ఎల్ అంటే మన కరెంట్ వెబ్సైట్లోనే ఉండే ఒక డిఫరెంట్ వెబ్ పేజ్కి పాత్ మెన్షన్ చేస్తాం. అదే రిలేటివ్ యూఆర్ఎల్ అంటే మన కరెంట్ వెబ్సైట్లోనే ఒక డిఫరెంట్ వెబ్ పేజ్కి రీడైరెక్ట్ చేయడం. ఇప్పుడు ఇంటర్నల్ లింక్ అంటే మన సేమ్ వెబ్ పేజ్లో ఒక డిఫరెంట్ సెక్షన్కి యాక్సెస్ చేయాలి అంటే ఇంటర్నల్ లింక్ అంటే ఇదే వెబ్ పేజ్లో ఫర్ ఇన్స్టెన్స్ సెక్షన్ 2ని యాక్సెస్ చేయాలి అంటే ఆ పర్టికులర్ సెక్షన్ ఎలిమెంట్కి ఒక ఐడి ఇస్తాం. ఐడి అట్రిబ్యూట్ అనేది ఆ పర్టికులర్ ఎలిమెంట్కి ఒక యూనిక్ నేమ్, అంటే దాన్ని యాక్సెస్ చేయడానికి మనం దానికి ఒక యూనిక్ నేమ్ ఇస్తున్నాం. సో ఇప్పుడు సెక్షన్ 2 అనే హెడ్డింగ్ని యాక్సెస్ చేయడానికి మనం ఈ ఐడిని యూజ్ చేయొచ్చు. యూజువలీ ఐడి అనేది ప్రతి ఎలిమెంట్కి యూనిక్గా ఉంటుంది. ఏ 2 ఎలిమెంట్స్కి కూడా సేమ్ ఐడి యూజ్ చేయము. ఐడి అట్రిబ్యూట్ వాల్యూని యూజువల్లీ మనం సిఎస్ఎస్లో స్టైలింగ్కి కానీ లేదా జావా స్క్రిప్ట్లో ఈ పర్టికులర్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయడానికి కానీ యూజ్ చేస్తాం. అండ్ ఇది ప్రతి ఎలిమెంట్కి యూనిక్గా ఉంటుంది. దీని గురించి ఇంకా డీటెయిల్గా సిఎస్ఎస్లో డిస్కస్ చేస్తాం. బట్ ఇక్కడ పర్టికులర్ ఈ హెడ్డింగ్కి నేను ఇచ్చిన ఐడి సెక్షన్ 2. సో దీన్ని యాక్సెస్ చేయడం కోసం ఐడిని ఎప్పుడు #తో యాక్సెస్ చేస్తాం. సో #ID నేమ్. సో సెక్షన్ 2 అనే టెక్స్ట్ని యాంకర్ లింక్లో యాడ్ చేసి దానికి హైపర్ లింక్ రిఫరెన్స్ #section2 అని ఇచ్చాం. సో ఇది సేవ్ చేసి వెబ్ పేజ్లో ఎప్పుడైతే నేను సెక్షన్ 2 మీద క్లిక్ చేస్తానో అది ఆటోమేటిక్గా సెక్షన్ 2కి లీడ్ చేస్తుంది. సెక్షన్ 2 అండ్ దేర్ యు గో. సిమిలర్లీ #section1, సెక్షన్ 1కి ఐడి సెక్షన్ 1 అని ఇచ్చాం. సో సెక్షన్ 1 మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సెక్షన్ 1 హైలైట్ అవుతుంది. సెక్షన్ 2 దేర్ యు గో. సో మనం యాంకర్ లింక్స్ని 3 టైప్స్లో యాడ్ చేయొచ్చు. ఒకటి, మన వెబ్సైట్ నుంచి ఒక డిఫరెంట్ వెబ్సైట్ ఆర్ వెబ్ పేజ్ని యాక్సెస్ చేయడానికి దాని అబ్సల్యూట్ యూఆర్ఎల్ని రిఫరెన్స్ చేయొచ్చు. ఆర్ సేమ్ వెబ్సైట్లో డిఫరెంట్ వెబ్ పేజెస్ని యాక్సెస్ చేయడానికి రిలేటివ్ యూఆర్ఎల్స్ని యూజ్ చేయొచ్చు. థర్డ్ వన్, సేమ్ వెబ్ పేజ్లో డిఫరెంట్ సెక్షన్స్ని యాక్సెస్ చేయడానికి వాటి ఐడీస్ని యూజ్ చేయొచ్చు. దాన్ని ఇంటర్నల్ లింకింగ్ అంటాం. ఇప్పుడు లింక్ క్లిక్ చేసినప్పుడు టార్గెట్ అట్రిబ్యూట్ యూజ్ చేయొచ్చు. అంటే
మనం లింక్ని క్లిక్ చేసినప్పుడు అది సేమ్ ట్యాబ్లో ఓపెన్ అవుతుందా లేదా ఒక డిఫరెంట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుందా అన్నది మనం కంట్రోల్ చేయొచ్చు. దీనికి టార్గెట్ అట్రిబ్యూట్ని యూస్ చేస్తాం. హెచ్ఆర్ఎఫ్ అట్రిబ్యూట్ తర్వాత టార్గెట్ అనే అట్రిబ్యూట్ని యూస్ చేసి ఇక్కడ మీరు టార్గెట్ అట్రిబ్యూట్కి ఒక ప్రీ డిఫైన్డ్ వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ _self. _self అంటే మనం ఇప్పుడు ఓపెన్ చేసిన ట్యాబ్లోనే ఆ URL ఓపెన్ అవుతుంది. అంటే ఇది డిఫాల్ట్ బిహేవియర్. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ విజిట్ టెకీపాండా మీద క్లిక్ చేసినప్పుడు సేమ్ ట్యాబ్లో టెకీపాండా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది డిఫాల్ట్ బిహేవియర్. నెక్స్ట్ _blank. బ్లాంక్ అంటే హైపర్ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక డిఫరెంట్ న్యూ విండోలో మన URL ఓపెన్ అవుతుంది. ఇది _blank యూస్ చేయొచ్చు. సో మనం మోస్ట్ కామన్లీ యూస్ చేసేది _blank. ఎందుకంటే ఇది సేఫ్. సో ఇప్పుడు విజిట్ టెకీపాండా మీద క్లిక్ చేసినప్పుడు మన వెబ్ పేజ్ అలానే ఉంటుంది, బట్ మనం క్లిక్ చేసిన URL ఒక డిఫరెంట్ విండోలో ఓపెన్ అవుతుంది. క్లోజ్ చేసి దీని మీద క్లిక్ చేస్తే దేర్ యు గో. సిమిలర్లీ టార్గెట్ _blank బ్యూటీ ప్రోడక్ట్ మీద క్లిక్ చేసినప్పుడు అదొక డిఫరెంట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. సో ఇది _blank. _self అనేది డిఫాల్ట్. దీన్ని మనం స్పెసిఫై చేయక్కర్లేదు, ఇది డిఫాల్ట్ బిహేవియర్. సేమ్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. సో ఇది హైపర్ లింక్స్ ఎగ్జాంపుల్. దీనికి మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూడాలి అనుకుంటే మోస్ట్ కామన్లీ మనకి ఈకామర్స్ వెబ్సైట్స్లో కనిపిస్తుంది. దీనికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూడాలి అనుకుంటే యూజువలీ మనం టిపికల్ హోమ్ పేజ్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసినప్పుడు నావిగేషన్ బార్ గురించి డిస్కస్ చేసాం. సో యూజువలీ హెడర్లో ఒక పార్ట్, లేదు అంటే హెడర్ తర్వాత ఆర్ ఫుటర్లో ఈ నావిగేషన్ బార్ని యాడ్ చేయొచ్చు. సో ఈ నావిగేషన్ బార్లో ఉండే డిఫరెంట్ లింక్స్ని క్లిక్ చేసినప్పుడు ఆ పర్టిక్యులర్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఇవి హైపర్ లింక్స్. సో దీని మీద క్లిక్ చేసినప్పుడు ఆ రిలేటెడ్ వెబ్ పేజ్కి నావిగేట్ అవుతుంది. ఇది హోమ్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఆర్ ఇది ఫుటర్లో ఉండే రిసోర్స్ అనే ఒక హైపర్ లింక్కి రీడైరెక్ట్ చేస్తుంది. సో ఆర్ మనొక స్పెసిఫిక్ కేటగిరీ మీద క్లిక్ చేస్తే ఆ పర్టిక్యులర్ వెబ్ పేజ్కి నావిగేట్ అవుతుంది. ఆర్ షూస్ అండ్ దేర్ యు గో. అండ్ దీనికి టార్గెట్ అనేది బ్లాంక్ యూస్ చేశారు. సో దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకు ఒక డిఫరెంట్ ట్యాబ్లో ఆ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇది హైపర్ లింక్స్. హైపర్ లింక్స్ అనేవి మనకి వెబ్సైట్స్లో దొరికే వాస్ట్ ఎక్స్పాన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని కనెక్ట్ చేస్తాయి. సో ఇవి యూజ్ చేసి మనం వెబ్ ఎక్స్పీరియన్స్ని ఇంకా ఇంటరాక్టివ్గా చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ డిఫరెంట్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ లోపల నేను యాంకర్ ట్యాగ్స్ని యూజ్ చేశాను. బట్ అలా కాకుండా ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్స్ని రిమూవ్ చేస్తే అన్ని పారాగ్రాఫ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ని రిమూవ్ చేస్తే ఇవన్నీ సైడ్ బై సైడ్ వస్తున్నాయి. ఇందాక డిఫరెంట్ లైన్స్లో వచ్చాయి, బట్ ఇప్పుడు సైడ్ బై సైడ్ వస్తున్నాయి. ఎందుకు అంటే యాంకర్ ట్యాగ్స్ అనేవి ఇన్లైన్ ఎలిమెంట్స్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్ అనేవి బ్లాక్ ఎలిమెంట్స్. సో ఇన్లైన్ అండ్ బ్లాక్ ఎలిమెంట్స్కి డిఫరెన్సెస్ ఏంటో నెక్స్ట్ లెక్చర్లో చూద్దాం.